హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా మజ్జిగ పులుసును ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మజ్జిగ పులుసు వేడివేడిగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మజ్జిగ పులుసు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మజ్జిగలోకి పోపు రెడీ అయింది. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా మజ్జిగ పులుసు రెడీ. ఈ మజ్జిగ పులుసు వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.